హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రంగనాథ్ దేశిరాజు రచించిన కదంబం కవితా సంపుటి రెండో ప్రచురణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రంగనాథ్ దేశిరాజు మాట్లాడుతూ తన కదంబం కవితా సంపుటిని ఆదరణ ట్రస్ట్ చైర్మన్ హైదరాబాద్ సరూర్ నగర్ లోని అమితాభ ఆదరణ విద్యాలయం కరెస్పాండెంట్ జాడి మాధవరావుకు అంకితం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం జాడి మాధవరావు మాట్లాడుతూ ఆదరణ ట్రస్ట్ ద్వారా అనేక మంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నామన్నారు. అమితాభ ఆదరణ విద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన పలువురు విద్యార్థులు ప్రస్తుతం విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడినట్లు చెప్పారు. ఈ ప్రయాణంలో తమ ట్రస్ట్ పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. నాకు ప్రొఫెసర్ డిఎస్ఎన్ మూర్తి గారు ఎంతో ఆత్మీయులు. ముఖ్యంగా గత 25 ఏళ్లకు పైగా. ఎందుకంటే ఒక నాటకకర్తగా పెద్దగా వాళ్ళని గౌరవిస్తున్నటువంటి వేళ నంది నాటకాలను నిర్వహించుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు 1999 ప్రాంతంలో వారి సలహా సూచనల మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవం నిర్వహించుకుంటున్నప్పుడు వారిని పెద్ద మనసుతో మేము పెద్దగా గౌరవించుకున్నాం. అప్పటి నుంచి ఆ మనసు అలాగే ఉంది. అందుకని ఇది ఆత్మీయ సభ అంటే నేను ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చానని చెప్పని మీకు చెప్పుకోవడం నా బాధ్యత. ఈ సభ చూస్తూ ఉంటే ఇంత నిండుగా ఉంది అని చెప్పంటే దేశరాజ్ రంగనాథ్ గారి యొక్క అదృష్టం. వారంలో కనీసం 3 రోజుల పాటు అయినా కానీ మీటింగులో ఉండేటువంటి నాకు ముగ్గురితో పాటు 300 మంది దాకా ఉండేటువంటి సభలు కూడా అటెండ్ అయినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఇవాళ ఇది ఆత్మీయ సభ. కుటుంబ సభ్యులందరూ, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా మా దేశరాజ్ రంగనాథ్ గారిని దీవించడానికి వచ్చినట్టుగా ఉంటుంది. వస్తున్నప్పుడు మూర్తి గారు చెప్పారు ఏంటంటే వారికి ఇప్పుడు 88 ఏళ్ళని. 88 ఏళ్ల వయసులో వారి మనస్సును చూస్తాం ఈ పుస్తకంలో, ఇప్పుడే ఆవిష్కరించినటువంటి పుస్తకంలో. వారి పుస్తకంలో పలికిన తీరు ఇవన్నీ కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ తులసి బాలకృష్ణ గారు చెప్పినట్టుగా 88 ఏళ్ళ ఈ భావుకుడికి ఈ ఆలోచన ఏమిటా అని చెప్పని, ఈ కవితా వస్తువు ఏమిటా అని. నిలబడే డాక్టర్ కెవి రమణాచార్య గారు ఈరోజు ఈ సభకు వచ్చి నిండుదనాన్ని చేశారు. వారికి కూడా శ్రీకళానికేతన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సాహితీవేత్త సార్ని మాట్లాడమంటే ఎంతసేపు మాట్లాడగలరు. వారి ఆ సమయాన్ని గమనించి తక్కువగా మాట్లాడిన ఓలేటి బాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రుడు తులసి బాలకృష్ణ, ఆయన నేను బ్యాంకు, ఆయన ఆంధ్ర బ్యాంకు, నేను బ్యాంకు ఇండియా. కాబట్టి మా మిత్రుడు తులసి బాలకృష్ణ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి ఇక్కడ మా ప్రసాద్ గారు ఓకే సార్, థ్యాంక్ యూ.